నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అనేది మన పురాణాల్లోని మాట. స్త్రీ ఉద్యోగం చేసి సంపాదిస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటే అప్పుడే ఆత్మగౌరవంతో బతకగలదు అనేది నేటి మాట. అందుకు తగినట్లే నేటి యువతులు ఉన్నత చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. సంఘంలో గౌరవమైన హోదాలో జీవిస్తున్నారు. ఎంతో కష్టపడి ఎంచుకున్న రంగాల్లో విజయాలు సాధిస్తున్నారు. వృత్తి ప్రవృత్తుల్లో తమదైన సొంత తెలివితేటలతో ముందుకు వెళుతున్నారు. కానీ కొంతమంది మహిళలు మాత్రం ఏ స్థాయిలో ఉన్నా, ఎంతటి గొప్ప హోదాకు వెళ్ళినా స్త్రీలమనే భావనతో ఆత్మ న్యూనతతో ప్రవర్తిస్తున్నారని నిపుణులు అంటున్నారు. అందువల్లే వెనకబడిపోతున్నారట. హోదాను, ఉద్యోగ స్థాయిని బట్టి మెలగాలి కానీ స్త్రీలా కాదని మనో విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన యోగామృతం కార్యక్రమంలో బాజ్పల్లిలో ఉన్న రిషి యోగా అండ్ ఏరోబిక్ సెంటర్లో ఉన్నామండి. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ రజనీ గారు ఉన్నారు. సో రజనీ గారు ఈరోజు యోగాకు సంబంధించి మనకేం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం రజనీ గారు. నమస్కారం అండి. రజనీ గారు, ఈ రోజు యోగామృతం కార్యక్రమంలో మా సకులకు యోగాకు సంబంధించి ఏం నేర్పించబోతున్నారు? ఇంతకుముందు ఎపిసోడ్స్ చూసాం కదండి, దాంతోపాటు కంటిన్యూషన్ ఇప్పుడు మళ్ళీ వెయిట్ లాస్ కి సంబంధించిన 2 ఆసనాస్ చూద్దాం. గత ఎపిసోడ్స్ లో మనం వెయిట్ లాస్ కి సంబంధించిన ఆసనాలు చూస్తున్నాం. సో అందులో భాగంగా ఈ రోజు సేమ్ వెయిట్ లాస్ సంబంధించిన ఆసనాలే. ఏంటండి అవి? ఈ రోజు మనం చేయబోయేది శశంకాసన, ఇంకోటి భుజంగాసన. శశంకాసనం, భుజంగాసనం. ఫస్ట్ ఏం చేయబోతున్నాం? శశంకాసన అండి. ఓకే. అది దానికి మనం ఫస్ట్ వజ్రాసనంలో కూర్చొని ఫస్ట్ కొంచెం వార్మప్స్ చేసుకోవాలి. ఓకే. సో ఈ ఆసనం చేయడం వల్ల శశంకాసనం బెనిఫిట్స్ ఏంటి? శశంకాసన చేయడం వల్ల మనకి హ్యాండ్స్, థైస్, ఫ్యాట్, కొవ్వు అంతా కరుగుతుంది. దాంతోపాటు మనకి శరీర ఆకృతి అనేది చేంజ్ అవుతుంది. ఓకే. చేతులు సన్నగా అవ్వాలన్నా, కాళ్ళు సన్నగా అవ్వాలన్నా ఈ ఆసనం బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు మనం వజ్రాసనంలో కూర్చుంటాం కాబట్టి కూర్చునే పొజిషన్ ని బట్టి మనకి అది డైజెషన్ కి బాగా యూజ్ అవుతుంది. సో డైజెషన్ తో బాధపడే వాళ్ళు ఈ యొక్క వజ్రాసనం వేసి సరిపోతుంది, రైట్? తిన్న తర్వాత. వెరీ నైస్. సో ఈ ఆసనం ఎవరెవరు చేయొచ్చు, ఎవరెవరు చేయకూడదు? ఇది అప్పుడప్పుడు నీ సర్జరీస్ అయిన వాళ్ళు, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు, ఏదైనా యాక్సిడెంట్ అయ్యి నీ పెయిన్ ఉందనుకోండి, లేదంటే నీలో బోన్స్ అరిగిపోయిన వాళ్ళు ఈ ఆసనం వేయకూడదండి. ఓకే. సో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా వేయచ్చు. ఈవెన్ ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా వేయచ్చు. ఓకే, ఫైన్. సో రజనీ గారు, ఈ శశంకాసనం వెయిట్ లాస్ కి సంబంధించిన ఆసనం కాబట్టి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి ఈ శశంకాసనం ఎలా చేస్తారో చూపిస్తారా? చూద్దామండి. ముందుగా మనం శశంకాసన చూద్దాం. ఈ ఆసన వెయిట్ లాస్ కి మంచిది అనుకున్నాం కదా, ఇప్పుడు అది ఎలా వేద్దామో చూద్దాం. ఫస్ట్ దీనికి ముందు మనం కొంచెం వార్మప్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్హేల్, హెడ్ రైజ్, ఎక్సెల్, హెడ్ డౌన్. ఇలా మనం ఒక 5 times వరకు చేసుకోవాలి. తర్వాత నెక్ని సైడ్ టు సైడ్, తలని మీరు సైడ్ టు సైడ్ వంచుకున్నట్లయితే మీరు శశంకాసనం చేసినప్పుడు ఆసనంలో మీకు మెడ నరాలు పట్టేయకుండా ఉండడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఒక 5 times చేసుకోవాలి. తర్వాత మీరు షోల్డర్ రొటేషన్. ఇన్హేల్, మోచేయి పైకి, ఎక్సేల్ కిందకి. ఇదొక 5 times వరకు క్లాక్ రొటేషన్, తర్వాత యాంటీ క్లాక్ రొటేషన్. ఇలా వార్మప్స్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు శశంకాసన చేసే విధానం చూద్దాం. ముందుగా గాలి పీల్చుకుంటూ చేతులు పైకి, ఇలా చేతులు పైకి లేపిన తర్వాత చేతులతో పాటుగా మీ శరీర భాగాలను కూడా బాగా సాగదీసుకొని, తర్వాత నెమ్మదిగా మీరు గాలి వదిలేస్తూ ముందుకి వంగుతూ మీ చేతుల్ని ఎంతవరకు మీరు సాగదీయగలరో అంతవరకు సాగదీసుకొని మీ నుదురు భాగాన్ని నేల మీద ఆనిచ్చి పెట్టుకోవాలి. తర్వాత నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ మీ చేతుల్ని పైకి, మరలా చేతుల్ని ఇలా సాగదీసుకొని తర్వాత నెమ్మదిగా గాలి వదిలేస్తూ మీ చేతులను కిందకు దించుకోవాలి. ప్రశాంతి, ఇప్పుడు శశంకాసన మరలా మీరు కూడా ఒకసారి నన్ను ఫాలో అవుతూ చేయండి. ఓకే, నిఖిల రెడీ? నెమ్మదిగా గాలి పీలుస్తూ 2 చేతులు పైకి లేపుకోవాలి నిటారుగా. తర్వాత చేతులతో పాటు మీ శరీర భాగాన్ని కూడా బాగా సాగదీసుకుంటూ మీరు గాలి వదిలేస్తూ ముందుకి వంగాలి. ముందుకు వంగిన తర్వాత మీ శరీర భాగాలని, చేతుల్ని బాగా సాగదీసుకుంటూ ఇప్పుడు మీరు నెమ్మదిగా గాలి వదిలేస్తూ పీలుస్తూ అలా మీరు ఉండగలిగినంత వరకు 5 seconds or 10 seconds ఈ ఆసనంలో ఉండండి. మళ్ళీ నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ
రెండు చేతులు పైకి లేపుకుంటూ చేతులతో పాటుగా మీ శరీర భాగాల్ని పైకి లేపి బాగా సాగదీసుకొని తర్వాత నెమ్మదిగా గాలి వదిలేస్తూ చేతులను కిందకు దించుకోవాలి. ఈ ఆసనంలో మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు. బిగినర్స్ అనుకోండి, మీరు తక్కువ టైం నుంచి స్టార్ట్ చేసుకోండి. కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఎక్కువ టైం దాంట్లో ఉండడానికి ట్రై చేయండి. సో రజనీ గారు, శశాంకాసనం చాలా చాలా సింపుల్ ఆసనం అండ్ ఎవరో చేయకూడదు చెప్పారు కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేసి మిగతా వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. అవునండి. ఎవరు చిన్న పిల్లలు కూడా చేయొచ్చు, ఈజీగా ఉంది, పెద్దవాళ్ళు కూడా చేసేయచ్చు. అవునండి. కూర్చున్న పొజిషన్ నుంచి మనం జస్ట్ బెండ్ అవ్వాలి. సో చిన్న ఆసనం వల్ల అంత బెనిఫిట్ ఉంటుంది మనకి. అవునండి. సూపర్. సో ఇది ఎంతసేపు చేయాలి, ఏ టైంలో చేయడం బెటర్ అంటారు? ఇది మనకి ఎంత టైం అనేది డిపెండ్ అపాన్ చేసే వాళ్ళని బట్టి ఉంటుందండి. కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు అనుకోండి ఒక 5 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 10 సెకండ్స్, కొంచెం వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు చేయగలిగిన వాళ్ళు అనుకోండి 20 సెకండ్స్ వరకు స్టే చేయొచ్చు ఆసనంలో. అలాగే ఒక 20 సెకండ్స్ వరకు ఉన్నారు అంటే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. అలా కాదు అనుకోండి, మనం మల్టిపుల్ టైమ్స్ వజ్రాసన, శశంకాసన ఇలా మూవ్ చేస్తూ ఉండొచ్చు ఆసనాన్ని. అలా చేసినా కానీ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫస్ట్ శశాంకాసనం ఎలా చేయాలో మా సకలందరికీ నేర్పించారు. చాలా చాలా ఈజీ ఆసనం. ఇక నెక్స్ట్ ఆసనంకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఆసనం ఏమన్నారు? భుజంగాసనం అండి. భుజంగాసనం. సో అది ఎలా ఉంటుందో చూసే ముందు మరి ఇది ఎవరెవరు చేయొచ్చు చేయకూడదు చెప్తారా? ఈ భుజంగాసనం అనేది మనం కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు చాలా వరకు నిపుణులు ఎదురుగా చేయడం బెస్ట్ అండి. ఓకే, ఫస్ట్ పాయింట్ అయితే. తర్వాత ఎక్కువ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే అసలు చేయకపోవడం బెస్ట్. అది మిగిలిన వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. అలాగే ప్రెగ్నెన్సీ వాళ్ళు అసలు చేయకూడదు. స్టార్టింగ్ మంత్ నుంచి అసలు చేయకూడదు. ఓకే. సో ఈ భుజంగాసనం వల్ల బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ అంటే భుజంగాసనం వేస్తే బ్యాక్ పెయిన్ చాలా తొందరగా 1 వీక్ భుజంగాసన కంటిన్యూగా రోజు ప్రాక్టీస్ చేశారనుకోండి వాళ్ళకి బ్యాక్ పెయిన్ తగ్గడానికి పాసిబుల్ అవుతుందండి. బ్యాక్ పెయిన్కి మంచి మెడిసిన్ లాంటి ఆసనం ఇది. అలాగే మనకి లోయర్ అబ్డామిన్ కానివ్వండి, అప్పర్ అబ్డామిన్ కానివ్వండి, మిడిల్ స్టమక్ కానివ్వండి, మనకి స్టమక్ టైట్ అవుతుంది. సో ఫ్లాట్ స్టమక్ కోరుకునే వాళ్ళకి ఎక్సలెంట్ ఆసనం. సూపర్. సో ఈ ఆసనంలో ఎంతసేపు ఉండాలనేది ఇంపార్టెంటా లేకపోతే? ఈ ఆసనం మనం హోల్డ్ ఆసనంలో ఎక్కువసేపు ఉండాలి అంటే ఉండొచ్చు, లేదా అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయొచ్చు. సో అది చేసిన తర్వాత మనం మిగతా మాట్లాడుతున్నాం. భుజంగాసనం ఎలా ఉంటుందో చూపిస్తారా? ఓకే. ఇప్పుడు మనం వెయిట్ లాస్కి సంబంధించిన మరొక ఆసనం చూద్దాం, భుజంగాసన. ఇప్పుడు భుజంగాసన ఎలా చేయాలో నేను ఒకసారి చూపిస్తాను. నెమ్మదిగా మీరు భుజంగాసన చేసేటప్పుడు వజ్రాసనంలో కూర్చొని మీకు అది ఫ్రీగా అనిపించిన తర్వాత నెమ్మదిగా గాలి పీలుస్తూ 2 చేతులు పైకి లేపుకోవాలి. నెమ్మదిగా గాలి పీలుస్తూ 2 చేతులు పైకి, చేతులతో పాటు మీ శరీర భాగాల్ని బాగా సాగదీసుకున్న తర్వాత మీరు శరీర భాగాలను ముందుకు వంచుకొని అక్కడి నుంచి ముందుకు పైకి లేచి మీరు నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ మీ తలని, భుజాలని పైకి లేపి వెనక్కి వంచుకోవాలి. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు మీరు మీ 2 కాళ్ళని చాలా దగ్గరగా ఉంచుకోవాలి. తర్వాత మీరు రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు నెమ్మదిగా మకరాసనంలో పడుకోవాలి. మీరు మకరాసనంలో పడుకున్నప్పుడు 2 చేతులు మీ గడ్డం కింద పెట్టుకొని 2 కాళ్ళు దూరంగా జరుపుకోవాలి. ఇలా మీరు ఒక 5 సెకండ్స్ వరకు రిలాక్స్ అవ్వచ్చు. ఇలా రిలాక్స్ అయిన తర్వాత మరలా మీరు యథాస్థానానికి రావాలి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పైకి, తర్వాత వజ్రాసనంలో కూర్చుని గాలి పీలుస్తూ 2 చేతులు పైకి లేపాలి. తర్వాత 2 చేతులు కిందకు దించుకుంటూ గాలి వదిలేయాలి. ప్రశాంతి, ఇప్పుడు భుజంగాసనం మరొకసారి అందరం కలిసి చూద్దాం. నెమ్మదిగా గాలి పీలుస్తూ 2 చేతులు పైకి, చేతులని శరీర భాగాల్ని బాగా మీరు సాగదీసుకున్న తర్వాత నెమ్మదిగా ముందుకి వంగుతూ 2 చేతులు నేల మీద పెట్టుకున్న తర్వాత మీరు వజ్రాసనంలోంచి పైకి లేచి మీ తల, భుజాల్ని వెనక్కి వంచుకొని కింది శరీర భాగాన్ని మీరు నేల మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మీ పొట్టని నేల మీద ఆనించుకొని భుజంగాసనంలో 2 కాళ్ళు దగ్గరకు పెట్టుకొని గాలి పీలుస్తూ వదిలేస్తూ మీరు ఉండగలిగినంతసేపు ఈ ఆసనంలో ఉండండి. తర్వాత నెమ్మదిగా మీరు మీ తలను కిందకు దించుకొని మకరాసనంలో 2 చేతులు మీ గడ్డం కింద పెట్టుకొని 2 కాళ్ళు కొంచెం దూరంగా జరుపుకొని గాలి పీలుస్తూ వదిలేస్తూ ఒక 5 నుంచి 10 సెకండ్ల వరకు ఈ ఆసనంలో రిలాక్స్ అవ్వండి. తర్వాత నెమ్మదిగా 2 కాళ్ళు దగ్గరకు పెట్టుకొని యథాస్థానానికి రావడానికి తలను పైకి లేపుకొని గాలి పీల్చుకుంటూ తర్వాత శరీర భాగాలను వంచుకొని మోకాళ్ళ మీదుగా గాలి వదిలేస్తూ మీరు
కాళ్ళ మీద కూర్చున్న తర్వాత నెమ్మదిగా గాలి పీలుస్తూ 2 చేతులు పైకి, గాలి వదిలేస్తూ చేతులు కిందకి దించుకొని వజ్రాసనంలో కూర్చోవాలి. సో రజనీ గారు, భుజంగాసనం సింపుల్గా ఉంది, బట్ గైడెన్స్ ఎవరైనా ఉంటే ఎక్స్పర్ట్స్ ముందు చేస్తే చాలా బెటర్ అండి. అవునండి. అండ్ చేయకునే వాళ్ళైతే కొంతమందికి చెప్పారు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ లేడీస్ అసలు చేయకూడదు అని చెప్పారు. సో మిగతా వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. సో లైక్ ఈ ఆసనం ఎంతసేపు చేయాలి మరి? మనం 5 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసుకున్న 10 సెకండ్స్, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అనుకోండి 20 సెకండ్స్. మనం ఆసనంలో ఎక్కువసేపు ఉండడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే అలా ఉండలేని వాళ్ళు ఫస్ట్ ఒక నంబర్ ఆఫ్ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకుని తర్వాత మనం హోల్డ్ చేయడానికి ప్రాక్టీస్ చేసుకోవాలి. సో రజనీ గారు, ఈ రోజు మా సకులందరికీ శశంకాసనం అండ్ భుజంగాసనం ఎలా చేయాలో చూపించారు. అండ్ దానివల్ల బెనిఫిట్స్ కూడా మీరు చెప్పారు. లైక్ అంటే చూస్తుంటే ఆసనాలు చాలా సింపుల్గా అనిపిస్తుంది, దీనివల్ల ఇంత బెనిఫిట్స్ ఉంటాయని అనిపిస్తుంది. కానీ చేసేటప్పుడు అర్థమైంది ఎక్కడెక్కడ స్ట్రెస్ పడుతుంది, ఎక్కడెక్కడ మనకి చక్కటి రిజల్ట్ అనేది తెలుస్తుంది అనేది. నైస్, చాలా సింపుల్ అండ్ ఈజీ ఆసనాలు ఈ రోజు మా సకులందరికీ ఎక్కువ బెనిఫిట్స్ కూడా. ఎస్, వెయిట్ లాస్ సంబంధించి ఇలాంటి ఆసనాలు ఇంకా ఫర్దర్ ఎపిసోడ్స్ లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ రోజు ఇంత చక్కటి ఆసనాలు మా సకులందరికీ నేర్పించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఇదండి ఇవాళ మన యోగామృతం కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. స్త్రీలు పెంచబడరు, తయారు చేయబడతారు అంటారు కొంతమంది మహిళా విద్యావేత్తలు. ఎందుకంటే సహజంగానే స్త్రీకి అణకువ, సున్నితత్వం, నిదానం వంటి లక్షణాలు ఉండాలని పెద్దవాళ్లు చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. అలాగే పెంచుతారు కూడా. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా అవే స్త్రీలను వెంటాడుతూ ఉంటాయి. అవసరమైనా కూడా హుందాగా ఆత్మవిశ్వాసంతో మెలగడానికి అవి అడ్డు వస్తుంటాయి. కానీ చేసే ఉద్యోగాన్ని బట్టి ప్రతి మహిళ వాటిని పక్కన పెట్టాలి. కార్యాలయంలో నవ్వడం, నుంచోవడం, నడవడం ప్రతి ఒక్కటి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. నోరే కాదు, శరీరం కూడా మాట్లాడుతుంది అంటారు నిపుణులు. కాబట్టి ప్రతి కదలిక మిమ్మల్ని, మీ నడవడికను ప్రతిబింబిస్తుంది. తోటి ఉద్యోగులతో, పై అధికారులతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు కార్యక్రమం చూసేయండి. నమస్కారం. పన్నెంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నీలిమ గారు. సకులు రాసిన సమస్యలకు సలహాలు, సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓ సఖి తన సమస్యను ఉత్తరం ద్వారా రాశారు మేడం, చదవమంటారా? చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు కృష్ణవేణి. నా వయసు 30 సంవత్సరాలు. నేను వరంగల్ నుంచి రాస్తున్నాను. నేను 5th మంత్ ప్రెగ్నెంట్. నాకు 1.5 నెలల నుండి కాఫ్ ఎక్కువగా వస్తోంది. కాఫ్ వచ్చినప్పుడు కొద్దిగా బ్లీడింగ్ కూడా కనపడుతోంది. దీనివల్ల బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అడుగుతున్నారు మేడం. కృష్ణవేణి గారు, మీరు అంటే మీకు కాఫ్ సమస్య, దగ్గుతో 1.5 నెలల నుంచి ఆల్మోస్ట్ దీంతో సతమతం అన్నారు. ఈ దగ్గు అనేది నార్మల్గా చాలా మందిని బాధిస్తూ ఉంటుంది. అది ప్రెగ్నెన్సీలో దీని తీవ్రత ఒక్కొక్కసారి ఎక్కువగా ఉండొచ్చు. అదేవిధంగా తల్లి, బిడ్డ ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. మీరు కాఫ్ అనేది అది తెమడతో కూడుకున్న కాఫా లేకపోతే డ్రై కాఫా అనేది తెలుసుకోవాలి. అదేవిధంగా ఏమైనా కడుపులో నొప్పి వస్తుందా దాంతోపాటు, లేదా కాఫ్తో పాటు ఏమైనా ఫీవర్ రావడం కానీ, ఈవినింగ్ ఏమన్నా జ్వరం వచ్చినట్లు లైట్గా ఒళ్ళు వేడైనట్లు అనిపించటం కానీ అట్లాంటిది ఏమన్నా ఉందా అది చూసుకోవాలి. సో మీ ఫ్యామిలీ ఫిజిషియన్ని, డాక్టర్ని ఒకసారి కలవండి. ఈ కాఫ్ అనేది కామన్గా మనం ఎక్కువ చూసేది ఏంటంటే డ్రై కాఫ్, ఎలర్జిక్ కాఫ్ అంటాము. సో ఇది డస్ట్ ఎలర్జీ కావచ్చు, లేదా పడని స్మెల్స్ వలన కావచ్చు. అట్లాంటివి ఉన్నప్పుడు ఈ డ్రై కాఫ్ అనేది ఒక్కొక్కసారి కొంతమందిని ఎక్కువ రోజులు బాధిస్తూ ఉంటుంది. సో దీనికి కామన్గా మనం యాంటీహిస్టమినిక్స్ అంటాము. సో ఏదైతే ఎలర్జీ ఉందో దాన్ని తగ్గించే మెడికేషన్ అనేది వాడితే కనుక ఈ కాఫ్ సమస్య నుంచి చాలామందికి ఉపశమనం కలుగుతుంది. ఇంకొంతమందిలో ఒకవేళ మీకు ప్రీవియస్గా కనుక ఏమైనా ఆస్తమా అనేది కనుక ఉంటే కనుక ఆస్తమా వలన కూడా, ఈ ఆస్తమాలు ముఖ్యంగా ఏంటంటే దగ్గుతో పాటు పిల్లి కూతురు కూడా వస్తూ ఉంటాయి. సో ఏమన్నా ఆస్తమా ఉందా అన్నది కూడా ఒకసారి చూపించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆస్తమా అన్నది కొంతమందిలో ఒక 33% మందిలో ప్రెగ్నెన్సీలో ఉపశమనం తగ్గుతుంది, కొంతమందిలో పెరగచ్చు లేదా అదే విధంగా ఉండొచ్చు.
సో ఈ ఆస్తమా అనేది మీరు ఒకసారి మీ ఫ్యామిలీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి పిల్లి కూతలు ఉన్నాయా లేదా, ఇది ఓన్లీ పొడి దగ్గ, ఏమైనా తెమడ పడుతుందా, ఒకవేళ తెమడ పడుతుంటే కనుక ఇన్ని రోజుల నుంచి మీకు కాఫ్ ఉండి తెమడ పడుతూ ఆ కలర్ ఎట్లా ఉంది, ఆ తెమడ కలర్ ఎట్లా ఉంది, ఈవినింగ్ ఏమన్నా ఫీవర్ లాంటి వస్తుందా లేదా వణుకులాగా ఏమన్నా అనిపిస్తుందా, సో ఇవన్నీ చూసుకుని బరువు సరిగ్గా పెరుగుతున్నారా లేదా, ఎందుకంటే మన ఇండియాలో టీబీ కూడా మనం కామన్గానే చూస్తూ ఉంటాము. సో ఏమన్నా బరువు సరిగ్గా పెరుగుతున్నారా లేదా, ఆకలి ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుని దాన్ని బట్టి ఇది ఏ రకమైన దగ్గు, ఒక ఎలర్జిక్ కాఫా, ఏమన్నా లోపల ఇన్ఫెక్షన్ ఉందా అన్నది చూసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. సో బ్లీడింగ్ అనేది మనం ఒకసారి స్కాన్ చేసుకుని, యూజువల్గా 5th మంత్లో ఎనామలీ స్కాన్ అనేది చేస్తాము. సో అది అయిందా లేదా, దాంట్లో మాయ పొజిషన్ ప్లసెంటా అంటాము. సో మాయ పొజిషన్ ఎట్లా ఉంది, అది పైకి ఉందా కిందకుందా. సో కాఫ్ చేసినప్పుడు ఈ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అంటాం, మనం పొట్టలో కడుపులో ఉన్న ప్రెషర్ పెరిగి ఒక్కొక్కసారి మాయ నుంచి బ్లీడింగ్ అవ్వచ్చు, లేదా కింద చిన్న వెజల్స్ రప్చర్ అయ్యి కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. సో ఈ ప్లసెంటా ఎక్కడ ఉన్నది అనేది స్కాన్లో చూసుకుని అది పైకి ఉండి, ప్లస్ అదేవిధంగా గైనకాలజిస్ట్ చేత ఒకసారి ఎగ్జామినేషన్ ఇంటర్నల్ చెకప్ ఒకసారి చేసుకుని ఎటువంటి ప్రాబ్లం లేదంటే ఒక్కొక్కసారి తీవ్రమైన కాఫ్ వలన చిన్న చిన్న రక్తనాళాల నుంచి కూడా బ్లీడింగ్ కావచ్చు. సో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మేడం, కృష్ణవేణి గారు 5th మంత్లో కాఫ్తో బాధపడుతున్నారు. ఈ కాఫ్ వల్ల బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉందా? యూజువల్గా ఈ 5th మంత్ అంటున్నారు. సో ఈ 5th మంత్లో కాఫ్ వలన అండ్ మీ సిమ్టమ్స్ని బట్టి చూస్తే ఇది ఎలర్జిక్ కాఫ్ లానే అనిపిస్తుంది. సో యూజువల్గా ఎలర్జిక్ కాఫ్స్తో అంత బేబీ సివియర్గా గ్రోత్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అండి. ఈ కాఫ్స్ అనేది నార్మల్గా చాలా మందిలో చూస్తూ ఉంటాము. ఎలర్జిక్ కాఫ్స్ అనేది మెయిన్గా చూసుకోవాలి, అదేమన్నా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఒకవేళ ఆస్తమా అయితే కనుక రిపీటెడ్ అటాక్స్ ఏమన్నా వస్తున్నాయా చూసుకుని, ఒకవేళ అటాక్స్ వస్తుంటే కనుక ఆస్తమాకు సంబంధించిన మెడిసిన్ ఉంటుంది, ఇన్హేలర్స్ కానీ అవి వాడటం జరుగుతుంది. సో దాంతో ఆస్తమాని కనుక కంట్రోల్ చేసుకోగలిగితే కనుక ఈ బేబీ పైన ఎఫెక్ట్ అనేది చాలా నెగ్లిజిబుల్ అనే చెప్పచ్చు. సో కారణాన్ని బట్టి మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి వీళ్ళలో. కృష్ణవేణి గారు రాసిన సమస్యకి చాలా చక్కటి సలహాలు సూచనలు అందించారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ పన్నంటి పాపాయి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఉద్యోగాలు చేసే కొంతమంది స్త్రీలు బాధ్యతలన్నీ తమపైనే వేసుకుని సతమతమవుతుంటారు. ఎవరికి చెప్తే ఏమనుకుంటారోనని పనుల ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరవుతారు. అందుకే మహిళలు ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. ఎదుటివారికి తను తక్కువ అనే భావన అస్సలు కలిగించకూడదు. అవసరమైతే ఆజ్ఞాపించే విధంగా చెప్పాలి. ఒక్కోసారి సున్నితంగా వివరించాలి. ఏది ఏమైనా తన పట్ల, తన బాధ్యతల పట్ల స్పష్టంగా ఉండాలి. మాట తీరు కూడా ముఖ్యమే. మాట్లాడేటప్పుడు తలదించుకోవడం, దిక్కులు చూస్తూ చెప్పడం వల్ల పనిపై శ్రద్ధ లేదనుకుంటారు. అలా వినడం వల్ల మీలోని శక్తి సామర్థ్యాలను ఎదుటి వాళ్ళు తక్కువగా అంచనా వేస్తారు. ఎక్కువగా నవ్వడం, ఎక్కువగా మాట్లాడడం, చనువుగా ఉండడం వల్లే మిమ్మల్ని అవతలి వాళ్ళు గుర్తిస్తారు. మీ ప్రవర్తనా తీరే మీకు కావలసిన గుర్తింపునిస్తుంది. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. నగనట్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన నగనట్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? మధురానగర్లో ఉంటున్న సత్య గారి ఇంటికి వచ్చేసింది. మరి సత్య గారు డిజైన్ చేసిన కలెక్షన్స్లోంచి బోల్డ్ కలెక్షన్స్ మన సభలకు పరిచయించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి సత్య గారిని పరిచయం చేసుకుని ఆ కలెక్షన్ ఏంటో లుక్ వేసేద్దామా? నమస్కారం సత్య గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈరోజు మా సభలోకి మీ కలెక్షన్స్ లోంచి ఏ కలెక్షన్ ని పరిచయం చేయబోతున్నారు? 1 గ్రామ్ గోల్డ్ లో సీజెడ్ బుట్టలు చూపిస్తాను. 1 గ్రామ్ గోల్డ్ లో సీజెడ్స్ లో బుట్టలు బాగున్నాయండి, వినడానికి బాగుంది. మరి చూపిస్తారా? ఇది చూసారంటే బెల్ షేప్ లో ఉంది. మీకు రెగ్యులర్ బుట్ట కాకుండా బెల్ షేప్ లో ఉంది. ఆ బెల్ షేప్ తీసుకుని దానికి కూడా ఏంటంటే కంప్లీట్ బెల్ లాగా ఇవ్వకుండా కింద ఫ్లవర్ లాగా కొంచెం ట్విస్ట్ చేశాను. దాన్ని షేప్ కూడా చూసారంటే మీరు కొంచెం డిఫరెంట్ గా చేశాను అనమాట. ఎగ్జాక్ట్లీ బుట్టలాగా కట్ వచ్చింది మధ్యలో. ఇట్లా జస్ట్ ఫ్లవర్ షేప్ లాగా కూడా వస్తుంది మనకి. ఇట్లా చూసారంటే ఇదిగోండి, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు ఫ్లవర్ పెటల్ ఇట్లా ర్యాప్ అయినట్టుగా వస్తుంది.
వచ్చి దానికి కిందంతా మొత్తం రూబీస్ ఇచ్చాను, మళ్ళీ పైన అంతా సీజెడ్స్ ఇచ్చాను లోపలంతా. మళ్ళీ దీన్ని వేరియేషన్ చేయడానికి కోసమని మళ్ళీ దానికి మొత్తం మళ్ళీ రూబీస్ ఇచ్చాను అనమాట. ఓకే. సో ఇప్పుడు నార్మల్ గా ఈ రూబీస్ లేకపోతే ఒకటే డిజైన్ లాగా కనిపిస్తుంది. దానికి డిఫరెన్షియేట్ చెయ్యాలి కాబట్టి నేను ఇక్కడ నుంచి మళ్ళీ మొత్తం రూబీస్ ఇచ్చాను, మళ్ళీ కింద అంతా రూబీ ఇచ్చాను, మళ్ళీ పైనకి వచ్చేసరికి ఆ క్యాప్ లాగా ఇచ్చాను, ఆ బెల్ కి క్యాప్ లాగా ఇచ్చాను, హోల్డర్ ఎగ్జాక్ట్లీ. దానికి ఏంటంటే మళ్ళీ ఎమరాల్డ్స్ ఇచ్చాను, సేమ్ కాకుండా అంటే మల్టీ కలర్ అవుతుంది కదా అనేసి అలా ఇచ్చాను అనమాట. ఇచ్చి ఇది ఫ్రంట్ లో మాత్రమే మనకి ఇలా కనిపిస్తుంది. బ్యాక్ చూసారంటే మళ్ళీ జస్ట్ ఇట్లా షేప్స్, హార్ట్ షేప్స్ ఇచ్చాను. ఓకే, కొంచెం డిఫరెంట్ లుక్ రావడానికి కోసం అని. ఓకే. సో వెనకాల కనిపించదు కాబట్టి మనకి స్టోన్స్ కూడా అవసరం లేదు. మళ్ళీ అది పెట్టేసరికి మనకి ఎక్స్పెన్సివ్ అవుతుంది, ప్లస్ కొంచెం ఇది డైమండ్ డిజైన్ లాగా కూడా వస్తుంది అనమాట మనకి. ఓకే. సో ఇక్కడ పీకాక్ లాగా ఇచ్చారండి, పైన పీకాక్ లాగా ఇచ్చాను, పెటల్ లాగా అట్లా ఇచ్చి రూబీస్ అండ్ ఎమరాల్డ్స్ పెద్దవి తీసుకుని మళ్ళీ మొత్తం సీజెడ్స్ ఇచ్చాను అనమాట. ఇది కూడా కింద డ్రాప్లెట్ కూడా చాలా బాగుంది. డ్రాప్ కూడా మీకు చూసారంటే అడుగున మళ్ళీ ఇంకొక చిన్న బెల్ లాగా వచ్చింది, వచ్చి దానికి మళ్ళీ ఒక డ్రాప్ పర్ల్ ఇచ్చాను అనమాట. ఓకే. ఏ కలర్ సారీ మీదకైనా బాగానే ఉంటుంది. ఓకే. ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకుంటే బాగుంటుందండి. ఇది జనరల్ గా టీనేజర్స్ ప్లస్ మిడిల్ ఏజ్ వాళ్ళు వేసుకుంటారు అనమాట. 40 ఇయర్స్ వరకు చిన్న పార్టీస్ కి అట్లా, బర్త్డే పార్టీస్, కిటీస్ కి అట్లా వేసుకుంటారు. ఓకే, చాలా బాగుందండి. మరి దీని ప్రైస్ వాల్యూ ఎంత? 3200 అలా వస్తుంది. 3200. వావ్. ఓకే, చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫుల్ సీజెడ్, మధ్యలో మాత్రం ఒక చిన్న రూబీ ఇచ్చాను, పైన వచ్చేసి ఒక లీఫ్ షేప్ తీసుకున్నాను. తీసుకుని దాంట్లో 2 వేరియేషన్స్ ఆఫ్ సీజెడ్స్ ఇచ్చి మధ్యలోకి వచ్చేసరికి ఒక రూబీ ఇచ్చాను, మళ్ళీ కిందకి వచ్చేసి మొత్తం రూబీ ఇచ్చి ఒక సింగిల్ సీజెడ్ ఇచ్చాను చిన్నగా ఫ్లవర్ షేప్ లో. ఓకే. గ్రిప్పింగ్ కోసం ఇచ్చిన గోల్డ్ అదంతా బాగా కనిపిస్తుంది. అదే కాస్టింగ్ అంటారు దాన్ని, అది ఇచ్చామన్నమాట. ఇచ్చేసరికి పైన మళ్ళీ బుట్ట దగ్గరకు వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చాను. ఓకే. ప్లెయిన్ లో కూడా కొంచెం షైన్ వచ్చింది అనమాట. ఓకే, డైమండ్ షేప్ లాగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అట్లా వచ్చింది. అది వచ్చేసరికి మళ్ళీ కింద 3 లైన్స్ ఆఫ్ సీజెడ్స్ ఇచ్చి దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి కోసం గోల్డ్ లైన్ ఇచ్చాను, మళ్ళీ ఒక 4 లైన్స్ ఆఫ్ సీజెడ్స్ ఇచ్చాను, మళ్ళీ కిందకి రౌండ్ గా సేమ్ డిజైన్ కంటిన్యూయేషన్ చేసి చాలా చక్కగా ఉందండి. అండ్ దీని ప్రైస్ వాల్యూ ఎంత? ఇది మనకి 1500-1600 ఆ రేంజ్ లో వచ్చేస్తుంది. 50 to 1600 రేంజ్ లో వచ్చేసింది అంటే అసలు చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారు. మధ్యలో వచ్చేసి ఓవల్ షేప్ తీసుకున్నా, ఒక రూబీ ఇచ్చాను, ఆ రూబీకి మొత్తం ఓవల్ షేప్ ఇచ్చాను. ఓవల్ షేప్ ఇచ్చి దానికి పైన నుంచి కొంచెం డిఫరెంట్ గా సింగిల్ స్టోన్స్ లాగా ఇచ్చి లతలాగా ఇచ్చి మళ్ళీ సైడ్స్ కి మళ్ళీ కొంచెం గోల్డ్ ఇచ్చి దాని మీద సీజెడ్స్ ఇచ్చి అలా, అంటే కంప్లీట్ ఫ్లవర్ షేప్ కాకుండా అటు ఓవల్ షేప్ కాకుండా కొంచెం డిజైనర్ వేర్ లాగా ఉంటుందని కొంచెం డిఫరెంట్ మిక్స్ చేశాను. చేసి మళ్ళీ ఆ బుట్టకు కూడా చూసారంటే కొంచెం లత లాగా వచ్చి ఆ లత ఎండింగ్ దగ్గర ఒక్కొక్క సీజెడ్ పెట్టాను. ఆ సీజెడ్ ఏంటంటే కొంచెం ప్రొజెక్ట్ అయ్యి ఉంది మనకి, అలా వచ్చింది. మళ్ళీ ఇక్కడ కింద మళ్ళీ ఇంకొక లైన్ తీసుకున్నది, ఎలా తీసుకున్నానంటే మళ్ళీ సన్న లత తీగ గోల్డ్ తీసుకుని దానికి స్టార్టింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ మళ్ళీ ఒక సీజెడ్ ఇచ్చాను అనమాట. అలా ఇచ్చి మళ్ళీ కిందకి వచ్చేసరికి మళ్ళీ 2 లైన్స్ ఆఫ్ సీజెడ్స్ ఇచ్చాను, మధ్యలో సింగిల్ సీజెడ్ కొంచెం ఎంబోజింగ్ ఇచ్చాను మళ్ళా. మధ్యలో ఇట్లా గ్యాప్ కనిపించడం కోసమని ఆ 3 లేయర్స్ ని కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాను అనమాట. ఇచ్చి మళ్ళీ కింద పర్ల్స్ కొంచెం లాంగ్ గా, కొంచెం చిన్న సైజే కానీ కొంచెం మీడియం సైజ్ పర్ల్స్ ఇచ్చాను. ఇచ్చి మధ్యలో చూస్తే మళ్ళీ సింగిల్ పర్ల్ ఇచ్చాను. చాలా డిఫరెంట్ గా ఉందండి డిజైన్, చాలా చక్కగా ఉంది. అండ్ దీని ప్రైస్ వాల్యూ ఎంత ఉంది? ఇది మనకి 1650 ఆ రేంజ్ లో వచ్చేది. 1650 రేంజ్, చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? పైన వచ్చేసరికి కొంచెము మనము పీకాక్ షేప్ కైండ్ ఆఫ్ థింగ్ లో, అంటే పీకాక్ ఉండదు కానీ దాని ఫెదర్స్ టైప్ లో అలా ఇచ్చాను, షేప్ కొంచెం షేప్ అట్లా వచ్చింది. అండ్ మధ్యలోకి వచ్చేసరికి పర్ల్ అనమాట. పర్ల్ వచ్చి కిందకి వచ్చేసి బాగా పెద్ద సైజ్ బుట్టలు, కానీ లైట్ వెయిట్ ఉంటుంది మనకి, ఇదేమి హెవీగా ఏమీ ఉండదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పైన మొత్తం కొంచెం ఇట్లా డ్రాప్ షేప్స్ లాగా, కొంచెం ఇట్లా యూ షేప్స్ లాగా మొత్తం సీజర్స్ ఇచ్చి మళ్ళీ ఒక ప్లెయిన్ స్ట్రింగ్ ఆఫ్ గోల్డ్ ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి డైమండ్ స్క్వేర్ షేప్స్ లాగా అట్లా క్రాస్ డిజైన్ అనే అనొచ్చు, 2-3 టైప్స్ లో అది కనిపించేలాగా మళ్ళీ సీజెడ్స్ ఇచ్చాను. ఇచ్చి కిందకి వచ్చేసరికి మళ్ళీ కర్వ్స్ చూసారంటే ఆపోజిట్ సైడ్ ఇచ్చాను. అవును, రింగ్ లోపల రింగ్ ఉన్నట్టుగా ఎగ్జాక్ట్లీ అట్లా ఇచ్చాను అనమాట. సేమ్ ఇదే డిజైన్ ని నేను బ్యాక్ సైడ్ కూడా కంటిన్యూయేషన్ చేశాను వితౌట్ స్టోన్స్.
సేమ్ ఇచ్చాను, మీకు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది మీకు. ఓకే, ఈ ఫ్లవర్ పెటల్ చూస్తుంటే ఫ్లవర్ నార్మల్ గా ఇలా విచ్చుకున్నట్టు కిందకు వేసినట్టు ఉంటుంది అనమాట. ఓకే, చాలా బాగుందండి. అండ్ పెద్ద పెద్ద పెట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది కోరిక, కానీ వెయిట్ ఉంటాయని. బట్ ఇది కొంచెం లైట్ వెయిట్ మనకి. ఓకే, లైట్ వెయిట్ ఉంది కాబట్టి హ్యాపీగా వేసేసుకోవచ్చు. చాలా బాగుందండి. అండ్ దీని ప్రైస్ వాల్యూ ఇది 4000-4500 ఆ రేంజ్ లో ఉంది. దీంట్లోనే ఇంకొక మోడల్ ఉంది, Okay. అది కూడా చూపిస్తాను నేను. ఓకే, దాంట్లోనే కొంచెం చిన్న సైజ్, ఇది కంప్లీట్ పీకాక్ ఇచ్చాను నేను. ఓకే, పీకాక్ ఇచ్చి ఇది మొత్తం ఏంటంటే సీజెడ్స్ ఇచ్చేసాను. Okay. ఇచ్చి మధ్యలోకి వచ్చేసరికి మళ్ళీ ఒక రూబీ ఇచ్చాను, పింక్ రూబీస్ ఇచ్చాను అనమాట. మొత్తం లీఫ్ లాగా మొత్తం లత వేసేసి దాని మధ్యలో మనం రూబీస్ ఇచ్చాం. ఇచ్చి కిందకి వచ్చేసరికి మళ్ళీ జస్ట్ డ్రాప్స్ ఇచ్చాను. Okay. సేమ్ ఇదే డిజైన్ అండ్ బ్యాక్ కూడా కంటిన్యూటీ ఇచ్చాను. Okay, చాలా without బాగుంటుంది, stones. వితౌట్ స్టోన్స్. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ కూడా చాలా బాగుంటుంది మనకి. చాలా బాగుందండి. దీని ప్రైస్ వాల్యూ ఎంత ఉంది? ఇది 3700 ఆ రేంజ్ లో ఉంది. ఇది 3700. చాలా చాలా బాగుందండి. అలాగే 1 గ్రామ్ లో సీజెస్ లో మంచి మంచి బుట్టలన్నింటినీ మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదా సకులు, ఇది వాళ్ళ నగానట్ర కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. ఏ స్త్రీ అయినా ఉద్యోగ స్థాయిని, బాధ్యతను బట్టి కార్యాలయాలలో ప్రవర్తించాలి. మొహమాటాలు, మూడీగా ఉండడాలు, అలసత్వం పనికిరాదు. ఏ పని చేసినా ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి. మరో విషయం ఏమిటంటే, పనిచేసే చోట్ల పుకార్లు వ్యాపించడం సర్వసాధారణం. అవి స్త్రీలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు పనిలో సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉన్నత స్థాయికి వెళ్ళగలగాలి. సొంత విషయాల గురించి అందరితో చర్చించడం మంచిది కాదు. ఎదుటివారి ప్రవర్తనను, మాటలను గుర్తించి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మొత్తానికి ఉద్యోగం చేసే చోట మహిళలు ఉద్యోగస్తుల్లా ఉండాలి తప్ప స్త్రీలుగా ఉండకూడదు అనేది మానసిక నిపుణుల మాట. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.